బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బెంగళూరులో టీడీపీ సమావేశంలో పాల్గొనడానికి వెళుతోన్న చంద్రబాబుకు ఎయిర్పోర్ట్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరస్పరం ఎదురుపడ్డారు. ఇక పరస్పరం ఎదురు కావడంతో చంద్రబాబు డీకే శివకుమార్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇరువురు నేతలు కాసేపు పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ పరిణామం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారని, దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ శ్రేణులు అంటున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బెంగళూరుకు టీడీపీ సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న చంద్రబాబుకు ఎయిర్పోర్ట్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరస్పరం ఎదురుపడ్డారు. ఇక ఇద్దరు ఎదురెదురుపడ్డంతో చంద్రబాబు డీకే శివకుమార్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇరువురు నేతలు కాసేపు పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ పరిణామం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. టార్గెట్ 17 నినాదంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం ముగిసింది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో ఆయన చర్చించారు. భేటీ తర్వాత చార్మినార్ కు చేరుకుని అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొంగర కలాన్లోని సులోకా కన్వెన్షన్ కు చేరుకుంటారు. 3 గంటల 50 నిమిషాల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు బీజేపీ నేతలతో సమావేశమవుతారు. ఈ మీటింగ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల సన్నద్దతపై దిశానిర్దేశం చేస్తారు. కొంగర కలాన్ సులోకా కన్వెన్షన్ లో నిర్వహిస్తోన్న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసిన అనంతరం అమిత్ షా ఢిల్లీ పయనమయ్యారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ అయ్యారు. ఈటెల, బండి సంజయ్, కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయిన అమిత్ షా ముగ్గురు నేతల మధ్య విభేదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలంతా వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్ రెడ్డికి సూచించారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతం కన్నా సీట్లు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలన్నారు ఆయన. బీసీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యే ఉండేలా చూడాలన్నారు. దీంతో రాజా సింగ్, పాయల్ శంకర్ ఫ్లోర్ లీడర్ రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఈలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డికి అవకాశం దక్కనుంది. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఓటమిపై మధు యాష్కి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కావాలని ఎల్బీ నగర్ లో ఓడించారని, సొంత పార్టీ లీడర్లే తనకు వెన్నుపోటు పొడిచారని మధు యాష్కి ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆలోచిస్తున్నామన్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికలప్పుడే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ముందుకొచ్చారని చెబుతూ మంత్రివర్గ విస్తరణ సీఎం ఇష్టమని, హైకమాండ్ జోక్యం చేసుకోదన్నారు మధు యాష్కి. తెలంగాణలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేశారు. 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 గ్రామ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు జరిగాయి. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి స్వీకరించారు అధికారులు. అయితే ప్రజాపాలనకు అపూర్వ స్పందన వస్తోంది. జనవరి 6 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ 4 పేజీల దరఖాస్తులో కాంగ్రెస్ గ్యారంటీల వివరాలున్నాయి. లబ్ధిదారులు దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, రేషన్ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదిస్తున్నారు అధికారులు. అయితే ఈ ప్రజాపాలన కోసం 3,714 అధికార బృందాలు పనిచేస్తున్నాయి. మహిళలు, పురుషుల కోసం వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ పనిచేస్తోంది. ప్రజాపాలన పర్యవేక్షణకు ప్రతి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదిలా ఉంటే తమది ప్రజల ప్రభుత్వం అని దొరల ప్రభుత్వం కాదంటున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా దరఖాస్తు కూడా తీసుకోలేదని విమర్శించారు. 6 గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేము ఇచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుందని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకోని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా, పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత 9 ఏళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 సీఎంటీసీ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణను మంత్రి ప్రారంభించారు. జనవరి 6 వరకు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా అధికారులను అడగాలన్న ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెకండ్ వన్, ఇది ఒక ప్రజల లోపలికి వెళ్లే ప్రోగ్రామ్స్, ఇది ఒక మంచి ప్రోగ్రామ్. సో అందరం కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని మేము అనుకున్నాము. అందుకని అన్న ఏది ఉన్నా సరే, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఇది ప్రజల లోపలికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా, ఈ స్కీమ్స్ అన్ని కూడా పోవాలనేసి, 100% సక్సెస్ఫుల్ అవ్వాలనేసి, ఏదైతే కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయో అవి కొన్ని క్లియర్ చేసేస్తే అవి మేము తప్పకుండా మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా, ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు, అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుండా. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసి తీరుతామని మంత్రి సీతక్క అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామిని గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఆమె పథకాలలో మనకు మరి మొదట మహిళలందరూ ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చారు. ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు, సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది. రోజుకు మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది. ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతు బంధు. రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలనను ప్రారంభించిందని శ్రీధర్ బాబు తెలిపారు. సమాచారాన్ని సేకరించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఆయన అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. వివరాలను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వమని, ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించింది కాకుండా రేషన్ కార్డుకు సంబంధించి కానీ, దాంట్లో అడిషన్ డిలీషన్స్ కానీ, ఈరోజు వేరే ఇతర సమస్యల విషయంలో కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లకు వచ్చి మీరు దరఖాస్తు ఇవ్వండి.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను రాష్ట్ర మంత్రుల బృందం రేపు పర్యటించనుంది. మేడిగడ్డ ఆనకట్టతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం వెళ్లనున్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా షెడ్యూల్ ఖరారు చేశారు. అక్టోబర్ 21న బ్యారేజీలోని 7వ బ్లాక్లో 21వ ఫియర్ కుంగిపోవడం, వారంలోపు అన్నారం సీపేజ్ బొంగలు ఏర్పడడంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. క్షేత్రస్థాయి పరిశీలనకు కాళేశ్వరం పయనమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడం, అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై సమీక్ష జరుపుతారు. వెల్కమ్ బ్యాక్. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, అలాగే ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని కీలక ప్రకటన చేశారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. మనం రాకమునుపు బిఫోర్ 2019 మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే, 2 నెలల ముందు దాకా కూడా చూసుకుంటే, పెన్షన్ కేవలం 1000 రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. 1వ తారీఖు అనేది రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు వైసీపీ బాస్ జగన్. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులపై దృష్టి పెట్టారు. మార్పులు చేర్పుల ప్రక్రియను వేగవంతం చేశారు. మరో 48 గంటల్లో అభ్యర్థుల మార్పులతో కూడిన ఫైనల్ లిస్టును వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది. అనంతరం జనవరి నెల నుంచి అభ్యర్థులు పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లేలా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం రీజనల్ కోఆర్డినేటర్స్ కి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఓ పక్క ప్రభుత్వ కార్యక్రమాలు, మరోపక్క పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మార్పులు జరిగిన, జరగబోయే స్థానాల్లో నేతల మధ్య సమన్వయ బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్స్ కు అప్పగించనున్నారు. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా తెలిపారు. సీఎం జగన్ చేపడుతున్నటువంటి మార్పులు చేర్పుల్లో భాగంగా కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానాన్ని బోయ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగానే తనను పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటిస్తానన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే 2014లో జరిగింది. అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను. కొత్త రెస్పాన్స్ తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని, టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు తమ పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మారాను తప్ప జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్లు వంశీ చెప్పలేదన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. ఆయన క్లియర్గా నిన్న మీ మీడియా సోదరులతో మాట్లాడితే ఏం చెప్పాడు చెప్పండి. నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనో నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు.
వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయి. అభ్యర్థుల మార్పులపై వైసీపీ కసరత్తు చేస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఇప్పటికే పార్టీ ఆదేశాలతో అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్లో పర్యటిస్తున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి అంబటి రాయుడు బరిలో ఉండనున్నట్లుగా సమాచారం. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్కే ఉందన్నారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ 1 గా ఉంటుందని చెప్పారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరికన్నారు. మీరు సంపాదించిన దాంట్లో 5% సమాజం కోసం వినియోగించాలన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టే అని తెలిపారు ఆయన. ప్రపంచానికి నాయకత్వం ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది, ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశాను, నన్ను 420 అని కూడా ఎగతాళి చేశాను. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నారు, దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఈరోజు అమరావతిలో జనసేన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పవన్ ఒక్కొక్కరితో సుమారు గంటకు పైగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై పవన్ కళ్యాణ్ స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొత్తుల విషయంలో పవన్ దే తుది నిర్ణయమని పార్టీ ఇన్ఛార్జీలు తెలిపారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఈడీ వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నట్లు కోర్టుకు సీఈడీ తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ వచ్చే ఏడాది జనవరి 9కి వాయిదా వేసింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని, ఫలితంగానే నేరాలు తగ్గాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేర గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు, దొంగతనాలు తగ్గాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించామన్న ఆయన మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించామని తెలిపారు. సైబర్ నేరాలు గణనీయంగా 25% తగ్గాయని, రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. నేషనల్ హైవే పైన ఈ సంవత్సరం గణనీయంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. ఇప్పుడు నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ పైన రోడ్ యాక్సిడెంట్ తగ్గించిన తర్వాత విలేజెస్ పై రోడ్స్ పైన కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళంతా వాళ్ళ కింద పడిపోవడం, ఇట్లంతా కూడా అంటే ఫాస్ట్గా పోవడం, విలేజ్ రోడ్స్ అట్లా కూడా కొంత యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. అయితే వీటి యొక్క శాతాన్ని ఇవన్నీ అనలైజ్ చేయడం వల్ల మనకు రోడ్ యాక్సిడెంట్ నియర్లీ 7.83% తగ్గాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 7.83% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గింది. తర్వాత తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1, మార్చి 4న మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1, మార్చి 6న మ్యాథ్స్ పేపర్ జరుగుతుంది. సిద్దిపేటలో ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, క్రీడా స్ఫూర్తితో ఆడాలి, గెలవాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో పోటీతత్వం అలవలుచుకోవాలని, జాతీయ స్థాయి ఆటలకు మన సిద్దిపేట వేదిక కావాలని హరీష్ రావు ఆకాంక్షించారు. అన్ని ఆటలకు నెలవుగా సిద్దిపేటలో క్రీడలు పేరుందాయని అన్నారు. అద్భుతమైన క్రీడాకారులు గ్రౌండ్ నుంచి తయారు కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. పిల్లలందరూ కూడా మంచి స్పోర్టివ్ నేచర్తో బాగా ఆడండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సిద్దిపేటలో మనం మంచి స్పోర్ట్స్ హబ్ తయారు చేసుకున్నాం. ఇక్కడే బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇండోర్ షటిల్ కోర్ట్, క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, అన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మనం డెవలప్ చేసుకున్నాం. ప్రధాని మోడీ ఎల్లుండి అయోధ్యలో పర్యటించనున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 11,100 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ ప్రాజెక్టులను మోడీ ప్రారంభించనున్నారు. దీంట్లో భాగంగా అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. శ్రీరామ మందిర నిర్మాణాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయం టెర్మినల్ భవనం ముఖద్వారాన్ని నిర్మించారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. 2 కొత్త అమృత్ భారత్ రైళ్లను, 6 కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
శ్రీరామ మందిరానికి వెళ్లే దారిలో అభివృద్ధి సుందరీకరణ చేసిన 4 రోడ్లను ప్రారంభిస్తారు. అయోధ్యలో 2180 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఉత్తరప్రదేశ్లో 4600 కోట్ల కంటే ఎక్కువ విలువైన అనేక ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. ఆర్ఎస్ఎస్ బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంబేద్కర్ విధానాలతో పనిచేస్తుంటే మోడీ ఆర్ఎస్ఎస్ జెండాతో పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మోడీ పాలనలో దేశం సాధించిన ప్రగతి శూన్యమన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. यहां 2 है, एक प्रोग्रेसिव यानी प्रगति पर विचारधारा डॉक्टर अंबेडकर की है और दूसरे तरफ हमारे पीछे आरएसएस का बंगला है, क्योंकि आरएसएस भी जो पैदा हुई यहीं से हुई और आज यही आरएसएस देश को बर्बाद कर रही है. मोदी आरएसएस का झंडा लेके आगे जा रहे हैं और उसके पीछे आरएसएस है. सबको विनती करूंगा कि पिछले 10 కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీల అభిప్రాయాలకు ఆ పార్టీలో విలువ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ లో కింది స్థాయి కార్యకర్తకు కూడా విలువ ఉంటుందన్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్న తేడా ఇదే అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఎంపీల్లో భయం కనబడుతోందన్నారు. బీజేపీతో కాంగ్రెస్ ది సైద్ధాంతిక పోరాటం అన్నారు. అధికారం కోసం బీజేపీ అనేక కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. एनडीए में है, इंडिया अलायंस में है, मगर लड़ाई 2 विचारधाराओं के बीच में है. कुछ दिन पहले एक बीजेपी का एमपी मुझे लोकसभा में मिला. पहले कांग्रेस पार्टी में हुआ करते थे. मुझे दूर से देखा, चुप के कहता राहुल जी आपसे बात करनी है, और फिर उसके चेहरे पे थोड़ी सी टेंशन दिख रही थी. ఢిల్లీలోని ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరవేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్న కాలంలో మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించారు. आज इस नागपुर में जो जलसा हो रहा है, ये जलसा आगे आने वाले चुनाव में लाल किले पे तिरंगा झंडा लहराने के लिए सब लोग यहां मौजूद है. मुझे उम्मीद करता हूं राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पादयात्रा किए. पहले कदम कर्नाटक में कांग्रेस पार्टी के जीत हुई, दूसरी कदम तेलंगाना में कांग्रेस पार्टी के जीत हुए. ये हैदराबाद कर्नाटक కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్ఆర్ఐకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిపి థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చెద్దాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను చేర్చింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మడం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపించింది. తమిళనాడులో డీఎండీకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నై మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోన్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. మధురైలో 1952,
ఆగస్టు 25న ఆయన జన్మించారు. విజయకాంత్ గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలుస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 2005లో డిఎండికే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోనూ సత్తా చాటిన ఆయన తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. అయితే నటుడు విజయకాంత్ మృతదేహానికి రాజకీయ సినీ రంగ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలో కొత్తగా 692 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4097గా ఉంది. ఈ 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 6 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బంగాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అయితే మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01% మాత్రమే అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీలు 98.81%, మరణాలు 1.18%గా ఉన్నాయని తెలిపింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 5వ రోజు లాభపడ్డాయి. అలాగే ఈ రోజు కూడా 2 ప్రధాన సూచీలు సరికొత్త జీవన కాల గరిష్టాలను అధిరోహించాయి. ఉదయమే ఉత్సాహంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే ధోరణిని కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనే సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలిచాయి. మరోవైపు వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోత ఉంటుందనే సంకేతాలు సూచీల ర్యాలీకి దోహదం చేస్తున్నాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్తాగదు, నిజం దాగదు.